రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఉత్తరాదిన మీరన్న లెక్క తీసుకుంటే బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మోర్ దెన్ ఎనఫ్. అక్కడ ఇదే తదంగా ఉంటే సౌత్‌లో ఎట్లాగో పెరగవు. ఇట్లా ఉంటే మళ్ళీ అక్కడ ఆ రాష్ట్రాల్లో వచ్చిన వాళ్ళే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారేమో కదా! నేను అదే అంటున్నాను కదా! అంటే ఇదే రేషియో ఇప్పుడే జనాభా రేషియో. జనాభా రేషియోను దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడైతే 1971 ఏది జనాభా లెక్కల ప్రకారంగా ఎట్లయితే నిర్దేశించిండ్రో అవే స్టాండ్ స్టిల్. ఇవే ఇప్పుడు 543 లోక్సభ స్థానాలు ఇప్పుడు ఎట్లయితే తెలంగాణకు 17 ఉన్నాయో, ఉత్తరప్రదేశ్‌కు 80 ఉన్నాయి. అవి అట్లే కొనసాగాలి. వాటిని మనం ఏం తప్పు పట్టకూడదు. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నారు. ఆ రాష్ట్రం చాలా పెద్ద రాష్ట్రం కాబట్టి ఉండొచ్చు. దాన్ని మనం తప్పు పట్టవద్దు. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో జనాభా బాగా పెరిగింది కాబట్టి తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఒక 4 తీసేస్తామంటే మాత్రం మనం ఒప్పుకునేది లేదు. మన 17 మనకు ఉండాలి, వాళ్ళ 80 వాళ్ళకు ఉండాలి. ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం, ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టారు మోడీ గారు. ఇప్పుడు 543 సీట్లు బదులు వారు 888 సీట్లు పెట్టిండు ఇప్పుడు కొత్త లోక్సభలో. ముందు చూపా మరి? ముందు చూపుగానే వాళ్ళు పెట్టారు. రాజ్యసభలో కూడా 350 సీట్ల కొత్త రాజ్యసభ బిల్డింగ్లో ఉన్నాయి. కాబట్టి దేశ జనాభా దేశవ్యాప్తంగా పెరిగింది కాబట్టి లోక్సభ స్థానాల సంఖ్య, శాసనసభ సంఖ్యలు పెంచుకోవచ్చు. అదే అవకాశం కూడా ఉంది. మరి మోడీ గారి ప్రభుత్వము లోక్సభ స్థానాలు పెంచదలుచుకుంటే ఇదే దామాషా పద్ధతిలో ప్రపోర్షనేట్గా పెంచాలనేది మనం డిమాండ్ పెట్టాలి. దక్షిణ రాష్ట్రాలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80కి ఇప్పుడున్న ఆడ 80 ఈడ 17 ఏ రేషియో అయితే ఉందో, లేదా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఏ రేషియో ఉందో అదే రేషియో ప్రకారంగా సీట్లు పెంచదలుచుకుంటే లోక్సభ స్థానాలు పెంచదలుచుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వము ఈ నిర్ణయం చేస్తే, రేపు మన జనాభా లెక్కల తర్వాత చేయదలుచుకుంటే అదే రేషియోలో పెరగాలనేది కూడా నేను నా వ్యాసంలో వ్రాయడం జరిగింది. రాసింది మీరు రాస్తూ చివరికి ముగింపులో ఒక మాట అన్నారు, అనుమానాలు అపోహలు రాకుండా ఉండాలి. భారత రాజ్యాంగ పీఠికను మీరు ప్రస్తావించండి. ప్రస్తావించడం వెనుక అంటే మీకు ఒక రకమైన ఆందోళన ఉండాలి. ఆ ప్రస్తావన వెనుక భారత రాజ్యాంగ పీఠిక చెప్పింది ఏమిటి, ఇవాళ జరుగుతున్నది ఏమిటి? ఇప్పుడు భారత రాజ్యాంగంలో మన పీఠిక కానివ్వండి, లేకపోతే ఆర్టికల్ 1 అంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే, ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటది. అంటే ఈ దేశం ఇండియా, రాష్ట్రాల కలయిక. ఇండియా అంటే దట్ ఈజ్ భారత్ అనేటువంటి ఈ దేశం ఇండియా షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే కొన్ని రాష్ట్రాలు కలిసి ఉన్నటువంటి దేశం. అంటే ఆర్టికల్ 1 ఈ దేశానికి పేరు చెప్పేటువంటి ఆర్టికల్ 1 లోపల పొందుపరిచారు. ఎందుకు రాజ్యాంగ నిర్మాతలు ఆ విధంగా రాశారు? అప్పటి వరకు 543 సంస్థానాలు ఉండే, రాజ్యాలు ఉండే. ఇండియా యాజ్ ఎ నేషన్గా ఒక జాతిగా ఉన్నది తప్పితే కానీ ఒక దేశంగా లేదు, అంటే ఈ ప్రాంతాలు. కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు ఇది ఒక ఫెడరల్ వ్యవస్థ, యూనిటరీ గవర్నమెంట్గా అవపడుతుంది. కేంద్ర ప్రభుత్వం చాలా పవర్ఫుల్గా అవపడుతుంది. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, యుఎస్ఎస్ఆర్ ఉండే రష్యా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, కొన్ని రిపబ్లిక్సే ఒక యూనియన్ కింద యుఎస్ఎస్ఆర్ ఉన్నది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నది. కానీ మన ఇండియా అంత ఫెడరల్గా లేదు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ యూనిటరీ లైక్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్ సిలోన్ ఆర్ ఫ్రాన్స్, జర్మనీ లాగా ఒక యూనిటరీ దేశం కూడా కాదు ఇది. కాబట్టి ఇట్స్ ఎ ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాశారు మనం. కాబట్టి ఆ స్ఫూర్తిని కొనసాగించాలి మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి నేను నొక్కి చెప్పినాను. మీరు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు తగ్గుతాయి, మీ జనాభా లేదు, ఉత్తర దేశంలో ఉన్నదని చెప్పి గిట మరి బీజేపీ మొన్నటిదాకా ఉత్తర భారతదేశ పార్టీకి ముద్రపడ్డది. అసలు ఆ పార్టీని కౌ బెల్ట్ పార్టీ అన్నారు. కాబట్టి మరి వాళ్ళకేంటంటే ఉత్తర భారతదేశంలో సీట్లు పెరిగితే మాకు రాజ్యాధికారం ఈజీ అనుకునేటువంటి
ఆలోచన ఉండొచ్చు అనేది అనుమానాలు ఉన్నాయి. ఉమ్. కాబట్టి నేను బీజేపీ పార్టీ లీడర్లకు కూడా చెప్తున్నాను, ఇంతవరకు ఎవరు మాట్లాడతలేరు దీనిపైన. ఈ రాష్ట్రంలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడారు. స్టాలిన్ ఒక మాట అన్నారు. స్టాలిన్ కాదు, నేను బీజేపీ నాయకుడు, నా బీజేపీ నాయకులు బీజేపీ నాయకుడు. కాబట్టి దక్షిణ భారతదేశంలో బీజేపీ నాయకులు కూడా దీన్ని ఎత్తుకోవాలి. ఏదే మా స్థానాలు మీరు తగ్గించడానికి మేము ఒప్పుకోము అనే విషయాన్ని ఈ దక్షిణ భారత బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడాలి. ఇవి స్టాలిన్ గారు మాట్లాడారు, అందరు మాట్లాడతారు. దీన్ని బీజేపీ ఏ తర మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. కాబట్టి ఈ దేశాన్ని ఒక సమైక్య దేశంగా ఎలాంటి మరి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఈ డీలిమిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి అతి ముఖ్యమైన ఇష్యూ, మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చేసింది. అందరు మహిళా రిజర్వేషన్ బిల్ అంటున్నారు, బిల్లు పాస్ అయిపోయింది, ఇంకా బిల్లు లేదు, చట్టం ఇవ్వాల. మహిళలకి 33% ఒక చట్టం వచ్చింది, పార్లమెంట్లో పాస్ చేసింది. ఎప్పుడు అమలు చేయాలని రాస్తారు దాంట్లో? జనాభా లెక్కల తర్వాత, దానికి డేట్ పెట్టలేదు. జనాభా లెక్కల తర్వాత, జనాభా లెక్కలు, ఎందుకంటే 23 నవంబర్లో పాస్ చేశారు అది. జనాభా లెక్కలు అయిన వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుంది. బిల్లు లేదు, ఇంకా చట్టం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 2025 జనాభా లెక్కలు అయిందంటే ఇంకా ప్రతి శాసనసభలో ఈ 33% అమలు చేయవలసిందే.